మీరు దోమల మందు కొట్టేవాళ్ళు కదా? కాదు, కిడ్నాపర్స్. మా ఆవిడ్ని కిడ్నాప్ చేశారా? ఎందుకు? 10 లక్షలు క్యాష్ తీసుకొనిరా, మీ ఆవిడ్ని తీసుకొని వెళ్ళు. పారడైజ్ నుంచి ఫుల్ ఫ్యామిలీ ప్యాక్ మటన్ బిర్యానీ ఒకటి పెట్టు. ఓ పని చేయటం సార్, నన్ను కిడ్నాప్ చేయండి, మా ఆవిడని వదిలేయండి. ఇంకా రాడేటి పంతులు గారు? వస్తాడు, ఆగు. అదిగో వచ్చేస్తాడు, ముసుకేసుకో. లొకేషన్ ఇదే చూపిస్తుంది. ఏమండి, ఇక్కడ కిడ్నాపర్స్ ఇల్లు తెలుసా? లొకేషన్ ఇదే చూపిస్తుంది. మేమే ఆ కిడ్నాపర్స్. మీరా? ఏమినాయనా మకానికి మాస్లు పెట్టుకొని రౌడీల్లా నిల్చుందో, నీకు కిడ్నాపర్స్ లా కనబట్లేదా? అంటే మీ వాటం చూస్తే అలాగ అనిపించట్లేదండి. రేదమ్మా పాడి మర్చి పాడి. ఇప్పుడు ఎలా చూసినా మా పనికి మాల పంతుల్లాగే కనబడుతున్నారండి, కిడ్నాపర్స్ లా కనబడట్లేదు. చూడనైనా, పంతులు పట్టుకొని సోంబేర్లు పనికిమాలోళ్ళు అనకూడదు, బ్రాహ్మణులు మహాపాపం. ఇప్పుడు ఏమంటారు? మీరిద్దరు కిడ్నాపర్స్ అంటారు అంతేనా? అరే మేమే కిడ్నాపర్స్ అంటుంటే మళ్ళీ అంతేనా అంటారేంటి? ఈడేవడండి మా పక్కింటి రాఘవులా కై కై అని అరుస్తాడు. ఆడు అంతే పనికి మాలేదవా. సరే లోపల పదండి. సరే బండి పార్కింగ్ చేసి వస్తా. బండితాళం ఇచ్చినాయన మళ్ళీ నువ్వు పారిపోతావు. అందుకేనండి మీరు కిడ్నాపర్లు అంటే నమ్మలేదు. నా అంతటి నేనే వచ్చిన నేను ఎందుకు పారిపోతాను? సర్లే, ఆ మెడలో తాయెత్తులేంటి? అయ్యో, ఇవి తాయెత్తులు కాదు, తాళ్ళు. చేతులు కడతాం కదా అవి. ఏ తాళ్ళు పెడతావు కట్టారనుకోండి ఎలర్జీలు వచ్చేస్తాయి. అందుకే నేను కొనుక్కు తెచ్చుకున్నా. మా ఆవిడ లేదు కదా, 2 రూపాయలు ఎక్కువ పెట్టి కాస్ట్లీ తెచ్చుకున్నా. రండి రండి, టైం అయిపోతుంది. పంతులు గారు అంత ముందు చూపు. పంతులు గారు నన్ను ఎందుకు కొడుతున్నారు? ఏమండి, మిమ్మల్ని కూడా కిడ్నాప్ చేస్తారా? లావణ్య, ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నారా? ఇక్కడ చాలా బాగుంటుందండి. చూడండి, ఏసీ ఉంది, మంచిగా బెడ్ ఉంది, టైంకి ఫుడ్ కూడా పెడతారండి. చాలా హ్యాపీగా ఉందండి. మీరు ఇన్ని రోజులు ఇంట్లో ఒక్కలే ఉన్నారు కదా, ఎక్కడ చేతికి దొరికిన వస్తువులన్నీ అయిపోగొట్టేస్తారేమోనని నేను ఎంత భయపడ్డానో తెలుసా? పోన్లేండి, ఇప్పుడు వచ్చేసారు కదా, చాలా సంతోషంగా ఉంది. ఏమండి, మా ఆయనకు కూడా చేరొకటేసి చేతులు కట్టేయండి. అది కాదే, నిన్ను వదిలేసి నన్ను కిడ్నాప్ చేద్దామని వాళ్ళ ప్లాన్. మిమ్మల్ని కిడ్నాప్ చేసి నన్ను వదిలేస్తారా? అలా ఎందుకు? అదేం కుదరదు. మా ఇద్దరిని కలిపే కిడ్నాప్ చేయండి. హలో, ఇప్పుడు మీ ఇద్దరిని కిడ్నాప్ చేస్తే డబ్బులు ఎవరిని అడగాలి? మా ఆవిడ్నా? మా పక్కింట్లో రాఘవ ఉన్నాడు కదా, వాడికి ఫోన్ చేసి మీ పక్కింటి వాళ్ళని కిడ్నాప్ చేసాము, మీ డబ్బులు తీసుకొచ్చి విడిపించుకోవాలని చెప్పండి. నాకు ఫోన్ చేసి. నీకెందుకురా ఫోన్ చేస్తారు? ఎవరో వెధవ సన్నాసి రాఘవా కంట. మీ పక్కింటి రాఘవకు ఫోన్ చేస్తే ఆఫీసర్ దాన్ని ఎందుకు కిడ్నాప్ చేశారండి, ఏకంగా పొడి చంపేయండి అంటాడు. కస్ కస అని పేడ విరగడ అయిపోద్ది. అయినా చెప్పేది జాగ్రత్తగా వినండి. డబ్బులు మీ ఆయన దగ్గర లేవు, నీ దగ్గర ఉన్నాయని విషయం మాకు బాగా తెలుసు. అందుకే నిన్ను వదిలేసి మీ ఆయన్ని కిడ్నాప్ చేస్తున్నావు. నువ్వు మర్యాదగా వెళ్ళి డబ్బులు తీసుకురాపోతే మీ ఆయనకి పిండం పెట్టేస్తాం. మీరు అలా చేస్తే ఆ తర్వాత నేనేం చేయాలో కూడా నాకు తెలుసు. ఏం చేస్తావు? పోలీసులు తీసుకొస్తావా? లేదు, మా పంతులు తీసుకొస్తా. పంతులు తీసుకొచ్చి మీ మీద శని యాగం జరిపించి మీ కాలు చేతులు పడిపోయేలా చేస్తా. అది శని యాగం కాదు తల్లి, శనిత్రయోసి యాగం. 11 శనివారాలు ఉదయాన్నే లేచి స్నానం ఆచరించి 20 కొబ్బరికాయలు, 5 కేజీలు బియ్యం, పిండి వంటలు, 1116 మీ పంతులు గారికి ఇచ్చావే. చెప్పు చెప్పు, ఇంకా అన్ని చెప్పు. ఆకు, ఒక్క, నిమ్మకాయ, అగరబత్తి అన్ని చెప్పు. ఒక పంచి లిస్ట్ రాసి ఇచ్చాయి, ఆవిడ తీసుకొచ్చి ఇచ్చేస్తుంది. మార్చు. మనం ఎవరు? కిడ్నాపర్స్. కిడ్నాపర్స్ లా ప్రవర్తించు, పంతులు పూజారులాగా కాదు. బుర్ర ఉంది కదా, బుర్ర వాడు కొంచెం. మీరు లేండి, నువ్వు కూర్చో. నాకు మాత్రం ఈ తాళ్ళతోనే కట్టాలా. మళ్ళీ డిమాండ్ ఒకటి. మీరు వెళ్ళండి. ఈ చేతి కొంచెం లూజ్ గా కట్టండి, టైట్ గా నాకు నచ్చలేదు. సరే సరే, మాకు తెలుసులే. ఏమండి, జాగ్రత్తగా ఉండండి. నేను జాగ్రత్తగా ఉంటా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిపో. విహారయాత్రకు వచ్చినట్టు ఏంట్రా ఇది? ఎలా వెళ్ళాలి అంటే క్యాబ్ ఏదైనా బుక్ చేస్తారేమోనని. కొంచెం క్యాబ్ బుక్ చేసేయండి. సరే అమ్మా, నేను బుక్ చేస్తాను, పద. బాయ్ లావణ్య, టేక్ కేర్. బాయ్ అండి.
ఇప్పుడు క్యాబ్ డబ్బులు ఏమండి? రావు కదా. ఆ? మా ఆయనకి భోజనం పార్సల్ పెడతారు కదా, ఏదైనా మిగిలిపోతే నాకు ర్యాపిడో చేసేయండి. అలాగే తల్లి, డబ్బుల విషయం మాత్రం నువ్వు మర్చిపోకే ప్లీజ్ అమ్మా, ప్లీజ్. చూద్దాంలేండి. బుక్ చేశారా క్యాబ్ ని? ఆ గల్లీ చివర ఉన్నాడు, వచ్చేస్తున్నాడు. రండి రండి. అన్నా ప్రీ వెడ్డింగ్ షో మూవీ టీజర్ అన్నా అదిరిపోయింది, చూసారా? టీజర్ లో అన్ని తర్వాత అన్న, ముందు మీ ఆవిడ ఫోన్ చేసి డబ్బులు అడగండి. ఆ, స్విచ్ ఆఫ్ వస్తుందన్నా, మళ్ళీ కొంచెం ఆయి చేద్దాం. ఈలో ఫుడ్ ఆర్డర్ పెట్టండి, తినేద్దాం. నీ చేతిలో ఫోన్ ఉంది, నువ్వే ఆర్డర్ పెట్టుకోవచ్చు కదా, మమ్మల్ని ఎందుకు అడగడం? ఇదేం పద్ధతి అన్నా? కిడ్నాప్ ప్లాన్ ఇచ్చింది నేనే కదన్నా, నా బండేసుకొచ్చా. పెట్రోల్ డబ్బులు ఏమైనా అడిగినా మిమ్మల్ని? ఏది పడితే అది మాట్లాడుతున్నారు, నాకు వద్దులే అన్నా. అయ్యో లేదు లేదండి, వద్దమ్మా, లేదు, లేదు. వద్దులే అన్నా, నాకేం వద్దు, ఏదో పెట్టే. ఒరే, మనకి మళ్ళీ లేదు. అదంతే బెదరు, నువ్వు పట్టించుకోక. అన్నా వద్దన్నా, ఆకలితో ఉంటానన్నా, నాకేం వద్దు. బిర్యానీ తింటావా? ఏదో పెట్టియండి అన్న, ఆ కేఎఫ్సీ ఏదో ఉంటది కదా, అది పెట్టియండి అన్న. కేఎఫ్ సెంటర్ పెట్టియండి. క్యాబ్ డబ్బులు నేను ఇచ్చాను కదా. అమ్మయ్యా, ఏ దొంగడు మా ఇంటికి రాలేదు, మా ఆయన కూడా డబ్బులు తీయలేదు. ఫోన్ చేస్తున్నాడంటే. హలో, మేము కిడ్నాపర్స్ మాట్లాడుతున్నాం. చెప్పండి. ఏం చెప్పమంటావమ్మా, డబ్బులు ఇచ్చి మీ ఆయన తీసుకెళ్ళు. ఒకరిద్దరు డబ్బులు అడిగానండి, సెట్ అవ్వలేదు అన్నారు. అవ్వగానే మా ఆయన వచ్చి విడిపించుకెళ్తా, సరేనా? అప్పడగడం ఏంటమ్మా, నీ పిస్నాతనంతో దాచిన డబ్బులు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి తీసుకెళ్ళు. అవెందుకు ఇస్తాను, అవి నా డబ్బులు. నా డబ్బులు అంటదేంట్రా? అదేంటమ్మా, మీ ఆయన కంటే నీకు డబ్బులు ఎక్కువైపోయా? డబ్బులే ముఖ్యం, ఆ తర్వాతే ఏదైనా. చెప్పాను కదా, ఒకరిద్దరిని అడిగానని. రాగానే మా ఆయన వచ్చి విడిపించుకెళ్తా, సరేనా? మీరు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేశారనుకో, మీ నంబర్ బ్లాక్ చేస్తా. ఇది ఎక్కడ విడ్డోరం? వాడేం చేస్తున్నాడు? అడుగు. ఎదుగో, నీ పిసినారి పిల్లం డబ్బులు ఇవ్వనంటోంది. ఏ? అవి తన పర్సనల్ డబ్బులంట, అస్సలు తీయనంటోంది. నేనేం చేస్తానండి, మీకు ఉపయోగపడుతుందని ఒక సలహా ఇచ్చాను కదా, నేను ఎంతవరకు చేయాలో అంతా చేశాను. నేనే బండేసుకొచ్చి కిడ్నాప్ అయ్యాను, పెట్రోల్ డబ్బులు కూడా మిమ్మల్ని అడగలేదు. పెట్రోల్ డబ్బులు ఇచ్చిమంటావు, చెప్పిచ్చేస్తాను. వద్దులేండి. ఇప్పుడు ఏం చేద్దామండి? ఫ్లాష్ బ్యాక్. ఏంటమ్మా మైకేల్ జాక్సన్ లా డాన్స్ చేస్తున్నావు? డాన్స్ కాదండి, మడలు బాగా నొప్పిగా ఉన్నాయి. దీనికి నా దగ్గర సొల్యూషన్ ఉంది, రా చూపిస్తా. ఏమండి, భలే ఉందండి. మరేమనుకున్నా, నువ్వంటే నాకు అంత ఇష్టమే, అందుకే మొన్న ఆర్డర్ చేశా. అవునా? మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ పెట్టాను, ఆర్డర్ చేసుకోండి. మొన్న మా ఆయన ఫుడ్ మసాజ్ తెచ్చారు కదా, అది పెట్టుకుందాం. మీరు 99% తాగొచ్చారనే విషయం నాకు 101% తెలుసు. రాఘవ్ గారు, రండి రండి, కూర్చోండి. వస్తున్నా. కమల్ గారు లేరమ్మా? ఆయన లేరండి, బయటికి వెళ్ళారు. చెప్పండి. అదే మొన్న వినాయక చవితికి లక్కీ డ్రా తీసాం, అందులో కమల్ గారి పేరు వచ్చింది. 5 లక్షలు వచ్చాయి. 5 లక్షల? అయితే ఇంకే ఇచ్చేయండి. లేదు, ఆయన రావాలి, ఆయన వచ్చి సంతకం చేస్తేనే ఇస్తాం. నేను తన వైఫ్నే కదా, నేను సంతకం పెట్టేస్తా, ఇచ్చేయండి. అలా అవ్వదమ్మా, ఆయనే రావాలి. పెట్టాడంటే ఒక 5 నిమిషాలు కూర్చోండి, నేను మా ఆయనతో ఫోన్ మాట్లాడొస్తాను. సరే అమ్మా. పొలలో చిక్కింది పిసినారి పక్షి. బ్రదరు, ఇదే మీ మెయిన్ బిజినెస్? ఇది కాదండి, బయట వేరే ప్రొఫెషన్ ఉంది. ఏదో మా ఏదో కంగారు పెట్టాడు కదా అని ఏదో దిగిపోయాం. బాగా వర్కౌట్ అవుతుందా? ఏం గిట్టుబాటు అవడం అండి, మీరే చూస్తున్నారు కదా. మీకు ఫుడ్ పెడుతున్నాం, మీ ఆవిడికి ఫుడ్ పెడుతున్నాం, కార్లు కానీ క్యాబులు కానీ మొత్తం దీనికే తగలేసేస్తున్నాం. బిజినెస్ లాస్ లో రన్ అవుతుంది. అందుకే బ్రదరు, పెద్దలు ఏం చెప్పేవాళ్ళంటే ఏదైనా బిజినెస్ చేసే ముందు స్టడీ చేయాలా, ఆ బడ్జెట్లు అవి ఇవి కరెక్ట్ గా చూసుకొని అప్పుడు దిగాల. మాట్లాడండి. హలో లావణ్య. ఏమండి, అర్జెంట్ గా కిడ్నాపర్ గారికి ఒకసారి ఫోన్ ఇవ్వండి. అప్పుడే ఫ్రెండ్స్ అయిపోయారు గురు. దిక్మాల్ ఫ్రెండ్స్. చెప్పమ్మా. కిడ్నాపర్ గారు,
డొంక తిరుగుడు లేకుండా డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేస్తున్నా. ఇప్పుడు అర్జెంట్ గా మీకు 1,00,000 రూపాయలు ఇస్తానండి. మా ఆయన వదిలేస్తారా? 1,00,000 రూపాయలంటే తలకి 50,000. అసలుకే లాస్ అయిపోయి ఉన్నావు. అది 5 రూపాయలు ఇవ్వడం ఎక్కువ. 1,00,000 ఇస్తాను నువ్వు అను. ఏ అకౌంట్ పంపించాలి? నాది లావణ్య, ఆ అకౌంట్ ఈ అకౌంట్ ఎందుకు? నా అకౌంట్ యాడ్ అయ్యింది కదా, డైరెక్ట్ కొట్టే, నేను ఇచ్చేస్తాను. సరే సరే పంపిస్తున్నా. అమ్మో, మీరు ఎక్కడో నక్కతో అప్పుడే ఈ విషయంలో మా ఆవిడ చాలా స్పీడ్గా ఉంది. కట్లు పెత్తను, డబ్బులు నేను చెప్పిన నెంబర్ కొట్టియండి. గురు తాళ్ళవి తీసుకో. ఇగో ఈ ఫోన్ పేలు గూగుల్ పేలు అన్నీ నాకు అవ్వవు. లిమిట్ ఉంటుంది కదా, మరి ఏటీఎంకి వెళ్ళి విత్ డ్రా చేసి తీసుకొస్తా. నమ్మచ్చా? కావాలా వద్దా? కావాలి కావాలి. పదండి పోదాం. అబ్బా, లోపలికి వెళ్ళి చాలా టైం అయింది. బ్యాంక్ కట్టేసే సమయం కూడా అవుతుంది. వీడు ఇంకా రావట్లేదేంటి? వీడెవడో వస్తున్నాడు, అడిగి చూద్దాం. ఇదిగో నలచొక్క అబ్బాయి, ఆగు. చెప్పండి. లోపల ఎవడైనా 1,00,000 రూపాయలు డ్రా చేస్తున్నాడా? 1,00,000 రూపాయలు కాదు కదా, రూపాయి కూడా ఎవరు డ్రా చేయడం లేదు. ఏమి, ఇది బ్యాంక్ కాదా? ఈ బ్యాంకే కానీ ఈరోజు సెలవుగా. సెలవా? ఈ పిసిన్ కొట్టు దాని దగ్గర 1,00,000 రూపాయలు కొట్టేస్తే ఆ కిక్కే వేరబ్బా. పైగా ఈలోగా పెద్ద నటులు, ఆ పనికి మాలిన పంతులు, ఈ లఫుట్ రాఘవగాడు మొఖం కచ్చీఫ్ కట్టుకుని కిడ్నాపర్స్ అంట. వీళ్ళని పలక పుల్లతో రాసుకుని పిల్లలే కనిపెడతారు. నేను కనిపెట్టలేనా? నా దెబ్బకి వీళ్ళంతా సరే విను, ఇన్ని ఇయర్స్ నుంచి లివిన్లో ఉన్నాం, లవ్ చేసుకుంటున్నాం. కొన్ని రోజులైతే పెళ్ళి కూడా చేసుకోబోతున్నాం. కానీ ఎప్పుడైనా బోర్ కొట్టిందా? బోరా అంటే? అదే, ఎప్పుడైనా నేను బోర్ కొట్టానా? లైక్ ఎప్పటికీ నన్నే లవ్ చేయాలి,